రాజ్యంలో రాముల వారు నడిచింది ఎన్ని. ఇది సిద్ధవనం, ఇదొకటి సత్రశాల అని ఉంది పైన ముందు, అది సహస్రశాల అసలు పేరు. ఎందుకంటే అక్కడ విశ్వామిత్రుడు యజ్ఞం చేసిండు, రాముల వారు తాటకిని చంపింది అక్కడే, ఇక్కడే సత్రశాల అది ముందు ఉంది. పోయావా పోలేదా? వెళ్ళలేదండి. వెళ్ళండి. ఎట్లా వద్దామంటే ఏముంటుంది అక్కడ లింగం ప్రతిష్ఠించింది రాముల వారా? విశ్వామిత్రుడు రాముల వారు ప్రతిష్ఠించారు. అయితే అక్కడ జరిగింది, తాటకిని చంపింది అక్కడ. ఇది కూడా ఏంటంటే ఋషులు యోగులు బాగా మంత్రాలు జరుగుతున్నాయి. జరిగినప్పుడు ఆవులకు వచ్చింది ఒక అతను, అదిగో విగ్రహం వేసిన ఆయన, నలుగురు ఇద్దరు కలిసి వచ్చారు. వాళ్ళు గడ్డి బడ్డి కోసుకుంటా ఆయన ఆ చెట్టు కింద పనుకుంది, అదిగో ఆ చెట్టు కిందనే ఉన్నాడు లింగాకారం. వినపడ్డాయి అతనికి మంత్రాలు ఇవన్నీ. లోన ఎవరో ఉన్నారని ఊళ్ళో పోయి మోకులు తీసుకొని, అప్పుడు ఇంకా ఇట్లా లేదు, ఒకసారి వంగిపోవాలి, ఒకసారి ఎట్ట పోవాలి అట్ట పోవాలి అనేది ఉన్నాయి. తర్వాత మోకులు వేసుకొని దీటీలు పట్టుకొని అక్కడికి పోయేసరికల్లా స్వామివారి దివ్య జ్యోతి వెలుగుతుంది, లింగాకారం వాళ్ళకి అగపడ్డు. ఆకాశవాణికి వాళ్ళకి చెప్పిండు, ఇక్కడ ఇంతకుముందు ఋషులు యోగులు వీళ్ళందరూ జపం చేశారు, ఇప్పటి నుంచి మానవులు పూజలు భజనలు జరగాలి అని చెప్పిండు వాళ్ళకి. ఇంకా అందుకని అప్పటి నుంచి ఇంక భజన కార్యక్రమం అక్కడే కట్టింది, అందుకే భజన మండపం. ఆ భజన మండపం 5 గంటలను చూశాను, స్వామివారు ఒప్పుకోవాలి. నా దగ్గరలోనే నామస్మరణ వినాలి, నాకు వినపడాలి అని అక్కడే కట్టించుకోండి. అప్పట్లో ఒక దాత మరి ఉంటారులే, ఇప్పుడు మోయనంగానే ఉంటారులే, కార్తీక మాసంలో ఎక్కువ ఉంటారు. ఇప్పుడు అనుకో ఒక 500 మంది అట్లా ఉంటారు. కార్తీక మాసంలో ఇంకా బాగా ఫుల్ 4 వారాలు పౌర్ణమి ఫుల్ అనమాట. ఇంకా ఉంటుంది అందరికి. సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటుంది. ఉదయం టిఫిన్ ఉంటుంది, సాయంత్రం మధ్యాహ్నం భోజనం ఉంటుంది, సాయంత్రం భోజనం ఉంటుంది.